గురు బ్రహ్మ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1, 2024 నుండి 28 ఫిబ్రవరి 2024 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత్ ఋతువు, పుష్యమాసం, గురువారం, బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, మాఘమాసం, బుధవారం, కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి? మనకి వచ్చేది మాఘమాసం. మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక, ఫిబ్రవరి 14వ తారీఖు వసంత పంచమి, 16 రథసప్తమి మరియు భీష్మాష్టమి, 20వ తారీఖు భీష్మ ఏకాదశి, 24 మాఘ పౌర్ణమి మహామాఘి. ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు, సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నారు, అలాగే కన్యలో కేతువు. ధనస్సు రాశిలో కుజుడు ఫిబ్రవరి 4 వరకు, 5వ తారీఖు నుండి మకర రాశిని వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11 వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. కుంభరాశిలో బుధుడు 18 వరకు, మకర రాశిలో 19 నుండి కుంభరాశిలో సంచారం. కుంభరాశిలో శని, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రమైన కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి 12 రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు. ఈ రకమైన గ్రహ గోచార ఆధారంగా ఈ మాసంలో 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మేషరాశి అంటే మనకి అశ్విని నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, భరణి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మేషరాశి కింద వస్తారు. రాశ్యాధిపతి కుజుడు. ఈ మాసంలో అంటే ఫిబ్రవరి మాసంలో రాశ్యాధిపతి కుజుడు భాగ్య దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. లాభంలో శని, దశమంలో 4 గ్రహాలు సంయోగం చెందబోతున్నాయి. ఈ రకమైన గోచార గ్రహస్థితి గమనించినప్పుడు మనం మేషరాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో చాలా అనుకూలత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారుల యొక్క ఆదరణ కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. అంటే మీరు ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేసినా కూడా దాంట్లో మీకు వాతావరణం చాలా మటుకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే దశమాధిపతి కర్మకారకుడైన సరే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు రుజుమార్గంలో. కాబట్టి దీనివల్ల మనకి చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే దశమంలో 4 గ్రహాలు కూడా సంచరించబోతున్నాయి. రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా మకర రాశిలో 5వ తారీఖు నుంచి సంచారం చేస్తున్నాడు. అంటే మకర రాశి కుజుడికి ఉచ్చస్థితి. దీనివల్ల కూడా ఈ మాసం అంతా మీకు చక్కగా వృత్తిపరంగా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ద్వితీయాధిపతి అయిన సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్య దశమ స్థానంలో సంచారం. ఇది వల్ల మనం చక్కగా మీ కుటుంబ పనిలో మంచి అనుకూలత కలుగుతుంది.
ఒక్కొక్కసారి చిన్న చిన్న స్పర్ధలు ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు గమనించినప్పుడు ఈ మాసంలో మీకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వం సంబంధించిన ఏమన్నా మీకు పనులు పూర్తి కావాలన్నా, ప్రభుత్వ పరంగా మీకు ఏమన్నా డబ్బులు రావాల్సి ఉన్నా కూడా ఈ మాసంలో చిన్నపాటి ప్రయత్నంతోనే మీకు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. చాలా వరకు చూసినప్పుడు ఈ మాసం అంతా కూడా మీకు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. కానీ వ్యయస్థానంలో రాహు సంచారం, ఎప్పుడైనా సరే వ్యయస్థానంలో రాహు సంచారం జరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే ఆడంబరాలు ఖర్చు పెట్టడం కానీ, విదేశీ వ్యవహారాలకు వెళ్ళడం కానీ, విదేశీ వస్తువుల మీద మోజుబడి కొనుక్కోవడం కానీ, కొత్త కొత్త వస్తువులు లాంటివి ఏమైనా కొనాలనుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో మనం కొంచెం తెలుసుకొని మనకి ఏది అవసరమైతే అది చేస్తే కనుక చాలా మటుకు ఖర్చులు కూడా నియంత్రిస్తాయని చెప్పవచ్చు. అంటే ఆడంబరాలకి ఖర్చులు కొంచెం తగ్గించుకోవటం మంచిదన్నమాట. ఈ మాసంలో మీకు వివాహాది శుభకార్యాలు చక్కగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఎవరైనా నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండి వారికి చాలా కాలంగా ఉద్యోగం లభించడం లేదు కానీ ప్రయత్నాలు ఫలించట్లేదు అనుకుంటే ఈ మాసంలో ప్రయత్నిస్తే కనుక మీకు చక్కగా ఉద్యోగ ప్రయత్నం అనుకూలిస్తాయని చెప్పవచ్చు. కుటుంబ పరంగా కూడా విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఎందుకంటే ఈ మాసం అంతా కూడా మీకు చక్కగా చాలా అనుకూలంగా ఉంది. ఒక ఉత్సాహమైన వాతావరణంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థులను చూస్తే కనుక విద్యార్థికి నెల ప్రారంభంలో కొన్ని స్వల్ప సవాళ్లు కానీ, కొంచెం మార్పులు, కొంచెం బద్ధకం ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా శ్రమతో కొంచెం మొదటి నుంచి కొంచెం ఏకాగ్రత పెంచుకుంటే కనుక ఈ మాసం అంతా కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినప్పుడు కొంచెం షష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది. కేతు సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనకి ఆరోగ్యపరంగా కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ప్రారంభంలో కొంచెం అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్, ప్రయాణాలు కొంచెం అలసట ఉండటం ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా రెండో వారం నుంచి కూడా మీకు చాలా మటుకు చాలా బాగుంటుంది. ఈ మాసంలో మీరు అనేక ప్రయాణాలు చేసే అవకాశం కూడా, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల్లో కొంచెం అలసట కూడా గోచరిస్తుంది. కాబట్టి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామగ్రి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మొత్తం మీద చూసినప్పుడు మీకు మేషరాశి వారికి ఈ మాసంలో చక్కగా అందరితో స్నేహంగా ఉంటూ అందరినీ కలుపుకుంటూ కూడా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వస్తువులు కొనుక్కోవటం కానీ, విందు వినోదాల్లో పాల్గొనటం, దానివల్ల విద్యార్థులకు ఏంటంటే ఒక్కోసారి ఇవి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవటం వలన కూడా చదువు మీద కొంచెం శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అది మనకి పరీక్షల సమయం దగ్గర పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి మొత్తం మీద మేషరాశి వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు, అలసట గోచరిస్తున్నప్పటికీ ఉద్యోగ పరంగా మటుకు ఈ మాత్రం చాలా బాగుంది. ఆర్థిక పరంగా కూడా మంచి చక్కగా అనుయోగం గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మాసంలో మీరు మరింత అనుకూలమైన ఫలితాలు కలగాలంటే కంపల్సరీగా వ్యయస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. అంటే ఊహలు, భ్రాంతులు కొంచెం ఎక్కువ మీద మనకి మోజులు ఉండటం, ఇలాంటి వాటి భ్రాంతి ఊహాత్మకమైన వాటి మీద ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి దుర్గాదేవి ఆరాధన, ప్రతిరోజు దుర్గా ఆరాధన చేయడం, దుర్గా నామస్మరణ చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే వీలైతే ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోండి. చక్కగా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. కుదిరేటప్పుడు మినుములు, కందుల్ని దానం చేయండి, లేదా గోమాతకు తినిపించండి. ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది. కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని, అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏమిటి, ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి, ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భుక్తినాథుడు చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరి చూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఇవి జనరల్గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పబడని గ్రహించగలరు. చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి. దానివల్ల ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.